తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ పెట్టినట్టుగా మన జగన్మోహన్ రెడ్డి కొత్త యాప్ ఒకటి విడుదల చేస్తున్నాడండి. ప్రభుత్వ వేధింపుల కోసం నమోదు కోసం కొత్త యాప్ చేస్తున్నాడు. ఈ 4 సంవత్సరాలు కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరైనా బాధితులుంటే గనక ఆ యాప్ లో మీరు కంటెంట్ అప్లోడ్ చేయండి. మీరు సాక్ష్యాధారాలున్నా సరే, మీరు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారన్నా కూడా అప్లోడ్ చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఇది చాలా మంచిదండి. ఎవడు సలహా ఇచ్చాడో గాని జీవితంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పుడు ఇంత కాడికి మంచి సలహా ఒకటి లేదు. అయితే ప్రజలు ఏమంటా ఉన్నారంటే, ఒకవేళ ఈ యాప్ గాని లాంచ్ చేసిన పిమ్మట మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టబోయేది వాళ్ళ వివేకానంద మర్డర్ అండి, బాబాయ్ మర్డర్. అన్నయ్య ప్రవేశపెట్టబోయే యాప్ లో మొట్టమొదటి బాధితురాలు మీ చెల్లిలే ఉంటుంది. ఇది మన అవినాష్ రెడ్డి చంపాడు పొసక్కని అని చెప్పేసి ముందు ఆమె ఫిర్యాదే వస్తుందని చెప్తా ఉన్నారు. ఆ ఫిర్యాదులో మీరు చెప్పినట్లుగానే అన్ని డీటెయిల్స్, పేరు వైఎస్ అవినాష్ రెడ్డి ద్వారా బాధపడిన వ్యక్తి, చేసిన అన్యాయం, సొంత బాబాయిని చంపేశారు, వెనక ఉన్న వ్యక్తి నువ్వే నాయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సాక్ష్యాలు ఉంటే కదా మొత్తానికి చెరిపేశావు అనేటటువంటి కంటెంట్ తో మొట్టమొదటిగా ఆ యాప్ లో అప్లోడ్ చేస్తారట. మరి ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు గడిచిన 5 సంవత్సరాల్లో నీవు చేసినటువంటి దుర్మార్గాలు, అమరావతి మీద, విశాఖపట్నంలో నువ్వు చేసినటువంటి అరాచకాలు, ఇంకా నీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, డోర్ డెలివరీలు, ఇలాంటివన్నీ కూడా యాప్ లో అప్లోడ్ చేస్తే తగిన ఫలితం ఉంటుందా ఉండదా అనే విషయాలు కూడా నువ్వు కూలంకుషంగా ఏదైనా చెప్తే బాగుంటుందని చెప్పేసి అటు ఏపీ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు యాప్ లో మీదేనా లేకపోతే అన్ని బాధలు కూడా అప్లోడ్ చేసుకుంటారా? ఇంకా ఏమైనా మన హిందూపురం మాజీ ఎంపీ లాగా బిట్లు కూడా ఉంటాయా? సంజన సుకన్య లాగా అంబటి మాటలు ఉంటాయా? సంక్రాంతి సంబరాలు రాంబాబు మాది కూడా వీడియో క్లిప్పులు ఉంటాయా అనే విషయం కోసం కూడా వేచి చూస్తా ఉన్నారు. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి నేరుగా క్లారిటీ ఇవ్వాలండి. యాప్ విడుదలయ్యే లోపల వీటన్నిటికీ క్లారిటీ ఇస్తే బాగుంటుందని అటు వైసీపీ అభిమానులు, కూటమి అభిమానులు కూడా కోరుకుంటా ఉన్నారు. మరి